ఎస్ స్వామి శరణం చెప్ప. ఓకే గాయస్, మనం అయితే లండన్ స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎలా ఉంటుంది ఇవాళ ట్రిప్. హలో గాయ్స్, ఇప్పుడు మేము లండన్కి వెళ్తున్నాం. లండన్లో M&M ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. ఇప్పుడు నాన్న కార్ తీస్తారు. లండన్లో కార్ పార్క్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి లండన్లో ఒక దగ్గర కార్ పెట్టేసి లోకల్ ట్రైన్ అయితే పట్టుకొని కింగ్స్ క్రాస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడే ఎక్కుతున్నాం. ట్రైన్ స్టార్ట్ అయింది. సౌండ్ వస్తుంది. కింగ్స్ క్రాస్ స్టేషన్ బయటకు వచ్చాము. సో ఇక్కడ బయటకు వస్తానే ఇది సపరేట్గా ఉంటుంది. స్టేషన్లోనే కొంచెం బయట వైపు ఉంటుంది. స్టేషన్ కనెక్టెడ్గా ఉంటుంది. చూస్తున్నారుగా కింగ్స్ క్రాస్ అని కూడా బోర్డు ఉంది. సో ఇక్కడ వచ్చేసి మన హ్యారీ పాటర్ 9th 3 ఉందిగా, ఆ ప్లాట్ఫాము ఇక్కడ ఉందన్నమాట. దాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాం. చూడండి. సో దాన్ని చూడడానికి, అక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద లైన్ అయితే ఉంది. సో ఇదైతే ఫ్రీ అంట. ఆ లైన్లో నిల్చొని మనం అక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఆ ఫోటోని వాళ్ళు అప్పటికప్పటికి జనరేట్ చేస్తారు కాబట్టి దానికి పే ఉంటుంది. ఫోటో తీసుకోవడానికి మన ఫోన్లో అయితే తీసుకోవచ్చు ఫ్రీగా. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఓ అక్కడ ఫోటోస్ ఇది చూడరా, గోడలోకి ఎలా వెళ్ళిపోయిందో. తను ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు మనకు చెప్తుంది. ఏంటి ఈ ప్లేస్లో ఏమేమి చేశాను నువ్వు చెప్పండి. సో కింగ్స్ క్రాస్ అనే ప్లేస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ హ్యారీ పాటర్స్ 9 ప్లాట్ఫామ్. ఎందుకు అంటే హ్యారీ పాటర్ అనే సిరీస్ ఫ్రాంచైజ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫోటో దిగడానికి జనాలు క్యూ కట్టి లైన్ కట్టి గంటలు వెయిట్ చేస్తారు అనమాట. But if you are interested in it, it's one of the most iconic spots in the world. The district line is partially blurred. No service between Whitechapel and Fatminster and between us. లండన్లో ఈ ట్యూబ్ స్టేషన్లో ఉన్న ఎక్స్కలేటర్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే చాలా లోతులో ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఫర్ లోకల్ ట్రైన్స్కి డిజైన్ చేస్తున్నారు. అందువల్ల చాలా చాలా పెద్దవి, చాలా టైం కూడా పడుతుంది అనమాట. కింద నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందకి వెళ్ళాలన్నా అంత పెద్దవి. చూడండి ఎంత పెద్దది ఉందో ఎస్కలేటర్. సింగిల్ ఎస్కలేటర్ ఇది. ఫైనల్గా పిల్లల కోరిక మేరకు మేమైతే చైనా టౌన్కి వచ్చేసాం. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ తినేసి ఇక్కడ కొన్ని ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్, కొరియన్ ఐటమ్స్ ట్రై చేసి నెక్స్ట్ M&Mకి వెళ్దాం. దీని పేరు వచ్చేసి ట్యాంగ్ హుల్లు అంటారంట. ఇది కొరియన్ యొక్క డెజర్ట్. ఏంటి తహూలు అన్నారు వాళ్ళు. చెప్పేది ఏమన్నా తహూలు అంటారు పేరు. ఫ్రూట్ తో పాటు తిను. క్రంచీ. Crunchy, then what do you ఎలా ఉంది? Different. How is it, Ritu? Do you like it?
Do you like it? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మాత్రం మా రీతు ఎప్పటి నుంచో అడుగుతున్న ఐటము, అది కొరియన్ కార్న్ డాగ్. ఆ షాప్కి వచ్చేసాం. సో ఇక్కడ మేమైతే 2 కార్న్ డాగులు తీసుకున్నాం. దాంతోపాటు వాళ్ళు జ్యూస్ అంతా కూడా ఇచ్చారు. సో తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఎలా ఉందిరా? వావ్, కార్న్ డాగ్, కొరియన్ కార్న్ డాగ్. హౌ ఇస్ ఇట్? గుడ్. గుడ్డా? అదేమో చికెన్ దా, ఇది ఆల్ చీజ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఫుడ్ రోబోట్ పెట్టారు. అది చూడండి, చాప్ స్టిక్స్ని ఎలా మూవ్ చేస్తూ ఉందో చూడడానికి కొంచెం వింతగా అనిపించింది. బాగుంది కూడా. చైనా టౌన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళ డివైస్ ఇచ్చారండి. బహుశా ఫుడ్ రెడీ అయితే ఇది మనకు బీప్ సౌండ్ వస్తుంది. చూడాలి, ఈ దగ్గర పెట్టుకో, అది ఫుడ్ రెడీ అవడం, అది బీపింగ్ సౌండ్ స్టార్ట్ అయిపోద్ది. Could I have it? How is this noodle? చికెన్ నూడిల్స్ శశాంత్. Oh, it does win. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. Good. బ్లాండ్ ఉందా? స్పైసీ చెప్పాను. It's good. But could be spicier. నూడిల్స్ వాళ్ళు గుడ్ అన్నారు కానీ చైనీస్ ఫుడ్ మనం తినలేమండి బాబు. ఘోరంగా ఉన్నది. చూడడానికి ఏమో మంచిగా స్పైసీగా ఉంది బయట కలరింగ్ అంతా, మన లోపల అంతా బాగాలేదు. ఓకే, ఫైనల్గా మనమైతే లెగో దానికి వెదురుగానే M&M ఉంది. లెగోకి పెద్ద క్యూ ఉన్నట్టుంది. మనం M&M సైడ్ వెళ్తున్నాం. సో లోపల చూడాలి ఎంత పెద్ద అనేది, ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చూపిస్తాయి. బాబోయ్, It's a huge word. ఇట్స్ మోర్ ఫేమస్ M&M. ఏం ఇలాండా Ile call the customer sometime. అంతే. M&M షాప్ లోపల రకరకాల M&Ms ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే సిమిలర్గానే ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ కొంచెం కొంచెం మారుతున్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ ఫ్యాంటసీ అనేది చాలా చాలా బ్రాండింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది. ఫైనల్గా మా ట్రిప్ అయితే M&M అండ్ లెగో లోపల కూడా వెళ్ళాం, కొన్ని బై చేసాం, అలా ముగిసిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.